డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. రావులపాలెంలో జాతీయ రహదారి మొత్తం జనంతో నిండిపోయి జనసంద్రంగా మారింది. కమిషన్లకు కక్కుర్తు పడకుండా, అవినీతికి తావు లేకుండా, జన్మభూమి కమిటీలు, దళారులు ప్రమేయం లేకుండా గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా ప్రజలు ఇంటి వద్దకే పంపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారికి, కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని ప్రజలు జయహో జగన్ అనే నినాదాలతో రావులపాలెం మొత్తం దద్దరిల్లేలా చేశారు. నాన్న ఏదైనా కట్ చెప్తానా? కాలపు కథ చెప్తా. మీ బిడ్డ ఒక్కడి ఒక వైపున ఉన్నాడు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అనేది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడ్డాయని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇచ్చిన మాట తప్పిన ఓటు మీ యుద్ధని చెప్పిన చెప్పిన మాట చెప్పినట్టు చేసిన వాళ్ళ జగన్